బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న పంచాయతీ. చార్ ధామ్ 4 పట్టణాలు లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకనందానది తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నరనారాయణ కొండల వరసల మధ్య నీలకంఠ 6560 మీటర్లు 8 శిఖరానికి దిగువ భాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదార్నాథ్కు సమీపంలో ఉన్న గౌరీకుండ్కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది. బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమం, బాద్రికాశ్రమ గా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం. మహాభారతంలో శివుడు అర్జునునితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగాను, కృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్లు వర్ణించబడింది. గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలినట్లు దానిలో అలకనందానది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం. బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలు వ్యాస విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది. స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది. స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మ పురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుంఠంగానూ భక్తులచే విశ్వసించబడుతుంది. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వేదాంత దీక్షితులు ఇక్కడకు వచ్చి బద్రీనాథుని దర్శించుకుని ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. బద్రీనాథ్లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాథుడి పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్దంలో గర్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు. బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచర్యలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్దంలో గర్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది. బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పైకప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకువెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్ధవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపల భాగానికి వెళ్లామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకువెళుతుంది. ఆలయం లోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.